ఎవరికైనా ఎలివేషన్లు ఇయ్యాలన్నా పొగిడి పొగిడి పొట్లకాయ తీగ వారియాలన్నా బండ్లన్న తర్వాతనే ఎవ్వలైనా అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద కొత్త కొత్త స్తోత్రాలు రాసి మరి సోషల్ మీడియాలో వైరల్ అయిండు. ఇక పాలిటిక్స్ లో దిగినాక రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ఇరగమరగ ఒగుడు పెట్టిండు. వాళ్ళని పక్క పాటోళ్లను పల్లెత్తు మాటన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి అరుచుకుంటుండు. ఇప్పుడు ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల సీఎంల మీద ఇట్లా పాయనం చూయించుకుండు. దాపరికాలు లేకుండా దగ్గర అనుకున్నోళ్ళను పొగుడు, నా అనుకున్నోళ్లకు 4 తీర్ల ఎలివేషన్లు ఇచ్చుకున్నాడు. బండన్న కోడిగుడ్లతో పెట్టిన ఎడ్యుకేషన్. 7 o'clock లేచిన కానుంచి సెకండ్ తీరిక లేకుండా అటు సినిమాల్లా, కోడిగుడ్ల బిజినెస్ లా, రియల్ ఎస్టేట్ లా, ఇటు పాలిటిక్స్ లా, పార్టీ పనుల్లా బిజీగా ఉండే బండ్లన్న ఇలా ఎక్స్ లో ఎక్సైటింగ్ గా ఓ పోస్ట్ రాసుకొచ్చిండు. ఏపీలో బాబు సారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే వరకల్లా డజన్ బాయిల్ ఎగ్గులు తిన్నంత డబ్బులు జోస్తోని ఇట్లా అభిమానం చూయించుకున్నాడు. పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. బంధం అనేది వీడిది రాంది. 2 రాష్ట్రాలను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా ఎప్పటికీ నా చంద్రన్న, నా రేవంత్ అన్న ఇట్లనే ఉండాలని పోస్ట్ ఇండిగా. ఇక ఇది చూసిన నెటిజన్లు తీరొక్క రకంగా కామెంట్లు చేయబట్టిరు. చంద్రాల్ సార్ అంటే సీఎం అయింది కాబట్టి పోస్ట్ చేసినామంటే సరే, కన్నడ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి మీ లీడర్ రేవంత్ ను కూడా పొగుడుకుంటా రాసుకొచ్చిన చూడు నువ్వు తోపన్నా అని కొందరంటే. పేరుకేమో కాంగ్రెస్ లోనే ఉన్నా గానీ ఏపీలో కాంగ్రెస్ చిత్తు ఓడిపోయి కూటమి గెలిచి బాబు సీఎం గా అయినా పక్క పార్టీలను కూడా చూడకుండా పర్సనల్ అభిమానంతో ఇంత భజన అదే ప్రేమ చూపిస్తున్నామంటే గ్రేటే అనుకుంటా ఇంకొందరు కామెంట్ చేయబట్టిరిగా. అరే ఈ బస్సు పంచాయతీల గురించి ఇంకెన్ని ముచ్చట్లు చెప్పుకోవాలనో ఏమో. ఫ్రీ బస్ పథకం పెట్టి ఆడోళ్ళని ఆదుకుంటున్నాం అని సర్కార్ అంటుంటే ఈ పథకం చల్లకుండా మా పానాలకు వచ్చింది, మందంతా మామది గొడగొడుతుర్రు అనుకుంటా బస్సులు బాధపడుతుర్రు. లేకపోతే ఏందుల్లా బస్సుల ఆడోళ్ళ తీరు చూస్తుంటే ఇలా ఆడోళ్ళ రౌడీలా అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట ఈ బస్సులైన కథ చూస్తుంటే. అబ్బాబ్బాబ్బాబ్బా లొల్లి పాడగాని చెవులు పోతున్నాయిరా దేవుడా. అందుకే అంటారు 2 కొప్పులు ఒక్కతానుండయని. ఏం ఆడోళ్ళు తయారైతురమ్మా. ఇయాల రేపు బస్సులలో పోతప్పుడు అవుతున్న టక్కర్లు చూసి మొగ పోరగాన్లే ఫుట్పాత్ మీద నిలబడినీకే వెనక ముందు అవుతుర్రు. అసొంటిది అక్కను చూడుర్రి, మంది ఎక్కుర్రు అని కండక్టర్ మొత్తుకున్నా ఆడికెళ్ళి గాదులుతలే. మంచిర్యాల నుంచి కరీంనగర్ పోతున్న బస్సు పబ్లిక్ తో నిండిపోయింది. జాగలేదు, దిగనన్న దిగు లోపలికన్నా ఓ తల్లి అని కండక్టర్ ఎంత మొత్తుకున్నా ఫుట్ బోర్డు మీదనే నిలబడ్డదట తప్పితే ఆడికెళ్ళి అడుగు జరపలేదట. కండక్టర్ ఎంత ఒరినా కదలకు పోయేసరికి సీదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కండక్టర్ మేడం. కథం వాళ్ళొచ్చి ఏందమ్మా ఏంది నీ కథ, బస్ కింద పడితే ఎవలది బాధ్యత, లోపలికి పోనీకే ఒరిపిస్తున్నావట అని ఒక్క మాట గట్టిగా అనగానే సప్పుడు చేక కుయిక్కు మనకుట లోపలికి పోయింది అక్క. ఒక్క ఆమె జయంగా బస్సు ఆపేసరికి నీకు అంతుంటే హెలికాప్టర్లో పో లేకుంటే కార్లో పో, మంది ఎక్కున్నప్పుడు మనిషికి మనిషి అంతాడు ఉడుకుతుంది, ఆగమాగం ఉంటది. అసొంటప్పుడు సొంత బండ్లలో పోవాలి, ఫ్రీగా బస్సు కావాలన్నప్పుడు ఫ్రీగా పోవాలంటే ఎట్లయితది అనుకుంటా చుట్టుపడుతున్న పెద్ద మనుషులు గరం కాబట్టిగా బస్సులున్నోళ్ళు కూడా నువ్వు జయంగా బస్సు ఆపుతిరి, ఎక్కితెక్కు లేకుంటే దిగు తల్లి మాకు యాలైతుంది అనుకుంటా మొత్తుకుర్రు. ఈ కథంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి కండక్టర్ కాకి నుంచి పోలీస్ కాకి దాకా పోయింది పంచాది. ఏం పథకమో ఏమో అనుకుంటా ప్రతిపక్ష పార్టీ ఫ్యాన్స్ నవ్వుకుంటుర్రిగా. అందరూ